హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఇదొచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మా బాబు అయితే ఎందుకు ఏడుస్తున్నాడంటే బిర్యానీ అయితే చేశానండి. అది కూడా ఎగ్ బిర్యానీ. ఇంకా అది పెట్టమని అయితే వేడిస్తున్నాడు. చాలా వేడిగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే పెట్టలేదు. ఈ పిల్లలందరూ తినేది ఏమీ ఉండదు గానీ ఆతృత అయితే పడిపోతారు. ఏదో తినేద్దామని చెప్పేసి ఇంకొక 2 ముద్దలు పెట్టగానే ఇంక అయిపోద్ది వాళ్ళ సీన్ అయితే. ఇంకా ఈరోజొచ్చేసి సండే కదా! నాన్ వెజ్ ఏదైనా తీసుకొద్దామంటే ఇంక ఇంట్లో ఎవరు లేరు. మా వారైతే మార్నింగ్ షిఫ్ట్‌కి వెళ్ళిపోయారు కదా! అని చెప్పేసి ఎగ్ అయితే ఉడికించానండి. గుడ్లన్నీ ఉడికించిన తర్వాత పిల్లలకి ఒక 2 అయితే ఉడకబెట్టినవి ఇచ్చాను. వాళ్ళకి బాగా ఇష్టం ఉడకబెట్టిన గుడ్లంటే. కానీ డైలీ అయితే ఇవ్వను. ఒక రోజు తప్పించి రోజు అలా ఇస్తూ ఉంటాను. ఇంకా సరే అని చెప్పేసి మిగతా గుడ్లతో కూర వండుదామంటే ఎప్పుడూ ఇలానే అని చెప్పేసి ఈరోజైతే ఎగ్ బిర్యానీ చేశాను. నేను ఎక్కువగా కాదు అసలు ఎప్పుడు కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. చికెను, మటను ఇవైతే చేశాను గానీ ఎగ్ బిర్యానీ అయితే ఈరోజే చేశాను. అది కూడా ఎందుకులే ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇప్పుడు ఈ వీడియో కోసమని చెప్పి ప్రత్యేకించి అన్నీ కొనుక్కొని తెచ్చుకోలేం కదా! ఇంక పర్లేదు ఉన్న దాంట్లో చేసుకోవచ్చులే ఇంకని చెప్పేసి ఈరోజైతే ట్రై చేశాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టుకొని అందులోనే ఆయిల్ ఏసుకున్నాను. ఇంకా ఆయిల్ ఒకటే ఏసుకున్నాను. బటర్ గట్రా ఏమీ లేదు వేయడానికి. ఇంక అలా అని చెప్పి చేయకూడదు అనుకున్నాను గానీ, ఆయిల్ ఏసి చేయకూడదా ఏటని చెప్పేసి మళ్ళీ నేనే చేశాను. ఇంకా ఆయిల్ ఏసిన తర్వాత అందులోనే కొంచెం కారం అలాగే పసుపు ఏసుకొని గుడ్లు అయితే కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకున్నాను. గుడ్లు ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత అందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఏసుకున్నాను. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు కూడా ఈనుల్లా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి కదా! ఇంకా అలా అని చెప్పేసి మగ్గించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి కదా! ఇంక అలా అని చెప్పేసి నాకేమో ఇంట్లో అన్నీ ఉంటేనే ఏదైనా వండాలనిపిస్తది. ఒకటుండి ఒకటి లేకపోతే బాగోదు కదా! ఇంకిప్పుడు వీటి గురించి మళ్ళీ అలా అని చెప్పి ప్రత్యేకించి తెచ్చుకోలేను. ఇంకా సరే అని చెప్పి ఉన్న వాటితోటే ట్రై చేద్దామని చెప్పి చేసేసాను. ఇంకా మసాలా అంతా ఎగిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను. పుదీనా కూడా లేదు వేయడానికి. ఇంకా కొత్తిమీర అయితే ఉంది కదా అని చెప్పి కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇంక ఇప్పుడు ఇందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. మసాలాలు మొత్తం బాగా వేయించుకున్నాను. అందులోనే కొంచెం పెరుగు కూడా వేసుకొని అయితే కలుపుకోవాలి. పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి. పెరుగంతా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే అయితే నేను గ్లాసుడు మరి కొంచెం రైస్ అయితే తీసి ముందే నానబెట్టుకున్నాను. అది కూడా నార్మల్ రైసు, బాస్మతి రైస్ ఒకటి ఏమీ కాదు. చెప్పాను కదా! ఇంక బాస్మతి రైస్ అలాంటివేమీ లేవు. ఇంక అలా అని చెప్పి నేను నార్మల్ రైసే ముందే అయితే ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే రైస్ అనేది బాగా వస్తుంది కదా! అని చెప్పి నానబెట్టుకున్నాను. ఈ మసాలా అంతా ఎగిపోయిన తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాను. కడిగి ఉంచుకున్న రైస్ కూడా ఏసుకొని, ఇంకా ఒక గ్లాసు మరి సగం ఏసుకున్నాను కాబట్టి, ఒక 3 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని, అందులోనే ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే మరి కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని, కుక్కర్ అయితే ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు అయితే ఉడికించుకున్నానండి. నేనెప్పుడూ కూడా చికెన్ బిర్యానీ చేస్తూ ఉంటాను తప్ప, ఇంకా ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ అనేది చాలా తక్కువ కాదు. అసలు ఎగ్ బిర్యానీ అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేయడం. మటన్ కూడా చేశాను గానీ, ఎగ్ బిర్యానీ ఫస్ట్ టైం అండి చేశాను. ఇంట్లో ఒకటుంటే ఒకటి ఉండదు కదా! ఇంకా తేడానికి కూడా ఇంకా తినైతే లేరని చెప్పేసి చేయకూడదు అనుకున్నాను కానీ, ఎప్పుడో ఉడకబెట్టిన గుడ్లు వండుకొని, కూర చేసుకొని తినడం తప్ప ఇంకేమీ ఉండట్లేదని చెప్పి ఈరోజైతే ట్రై చేశాను. చూడడానికైతే నార్మల్‌గానే ఉందండి. టేస్ట్ అయితే బావుంది. మా వారికి కూడా బా నచ్చిందని చెప్పి అన్నారు. ఇంకా దీనికి ఇంక కర్రీ ఏమీ లేదని చెప్పేసి కొంచెం పిల్లలకి అయితే కచంబరీలా చేశాను. ఎందుకంటే బిర్యానీ కొద్దిగా వేడి చేసేస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా ఆ బిర్యానీ అయితే ఇంక చేశానో లేదో మా బాబు ఇంకా తినేయడం కోసమని చెప్పి ఇంకా ఏడుపు. అయ్యో! మర్చిపోయాను కదా! ఇందులోనే మనం ముందు వేయించుకున్న గుడ్లు కూడా వేసుకున్నానండి. గుడ్లన్నీ కూడా వేసేసి అప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాను. సారీ మర్చిపోయాను. ఇంకా ఇప్పుడైతే ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టాను కాబట్టి ఒక 4 లేదా 3 విజిల్‌కైతే నేను ఆపేసుకున్నానండి. మొత్తం పొంగిపోయింది కుక్కర్ అంతాను. ఇగోండి బిర్యానీ అయితే ఇలా అయితే వచ్చింది. బావుంది పర్లేదు. నాకు కూడా బానే నచ్చిందండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లాస్ట్ వరకు కూడా చూడండి. అలాగే మన ఛానల్‌లో అయితే కొన్ని ఫన్నీ షార్ట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితే ఒకసారి అయితే వెళ్లి చూడండి.
ఇంకా ఈరోజు అయితే సండే కదా, మీరేం వండేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా సరే అండి, వీడియో అయితే అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ గిన్నెలు అయితే ఉన్నాయి తోముకుంటాను. అందరికీ బాయ్ బాయ్.